మొత్తానికి ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు తమ రోడ్ స్టార్ ఎక్స్ ఎలక్ట్రిక్ బైక్ యొక్క డెలివరీని అయితే స్టార్ట్ చేశారండి. అయితే ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు ఒక షాక్ అయితే ఇచ్చారు. కొత్తగా ఎవరైతే ఎలక్ట్రిక్ బైక్ బుక్ చేసుకుందాం అనుకుంటున్నారో తాజాగా ఇప్పుడు రోడ్ స్టార్ ఎక్స్ ఎలక్ట్రిక్ బైక్ యొక్క ధరల్ని 25,000 రూపాయల నుంచి 70,000 రూపాయల వరకు పెంచారనమాట. మరి ఓలా రోడ్ స్టార్ ఎక్స్ ఎలక్ట్రిక్ బైక్ యొక్క తాజా ధరలు ఏంటి, పూర్తి సమాచారాన్ని ఈరోజు మన ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ మండేలో, మీరు చూస్తున్నారు ఎంవీఎస్ ఆటో తెలుగు. ఫస్ట్ అయితే మనం ప్రెసెంట్ ఓలా రోడ్ స్టార్ ఎక్స్ ఎలక్ట్రిక్ బైక్ యొక్క రేట్లు అయితే గమనిద్దాం అండి. రోడ్స్టర్ ఎక్స్ 2.5 కిలోమీటర్ వేరియంట్ ప్రజెంట్ ఎక్స్ షోరూమ్ కాస్ట్ వచ్చి ₹1,00,000 ఎలక్ట్రిక్ బైక్ అయితే ఆఫర్ చేస్తున్నారు. 140 కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్, 105 కిలోమీటర్ టాప్ స్పీడ్తో ఎలక్ట్రిక్ బైక్ అయితే ఆఫర్ చేస్తున్నారు. అలానే రోడ్స్టర్ ఎక్స్ 3.5 కిలోమీటర్ వేరియంట్ చూసినట్లయితే ₹1,10,000 ఎక్స్ షోరూమ్ కాస్ట్ ఎలక్ట్రిక్ బైక్ ఆఫర్ చేస్తున్నారు. 196 కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్, 118 కిలోమీటర్ టాప్ స్పీడ్తో ఎలక్ట్రిక్ బైక్ ఆఫర్ చేస్తున్నారు. అలానే రోడ్స్టర్ ఎక్స్ 4.5 కిలోమీటర్ బ్యాటరీ ప్యాక్ వేరియంట్ 252 కిలోమీటర్ సర్టిఫైడ్ రేంజ్ తో ₹1,25,000 అయితే ఎలక్ట్రిక్ బైక్ అయితే ఆఫర్ చేస్తున్నారు, 118 కిలోమీటర్ టాప్ స్పీడ్ తో. ఇక నెక్స్ట్ రోడ్స్టర్ ఎక్స్ప్రెస్ విషయానికి వస్తే 2 వేరియంట్స్ ఆఫర్ చేస్తున్నారు. రోడ్స్టర్ ఎక్స్ప్రెస్ లో 4.5 కిలోమీటర్ బ్యాటరీ ప్యాక్ వేరియంట్ బైక్ కి 252 కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్ తో 125 కిలోమీటర్ టాప్ స్పీడ్ ఇచ్చే వేరియంట్ ని ప్రజెంట్ ఎక్స్ షోరూమ్ కాస్ట్ ₹130,000 ఆఫర్ చేస్తున్నారు. అలానే రోడ్స్టర్ ఎక్స్ప్రెస్ విషయానికి వస్తే 9.1 కిలోమీటర్ బ్యాటరీ ప్యాక్ వేరియంట్ తో ఈ ఎలక్ట్రిక్ బైక్ 501 కిలోమీటర్ సర్టిఫైడ్ రేంజ్, 125 కిలోమీటర్ టాప్ స్పీడ్ తో ప్రజెంట్ దీని యొక్క ఎక్స్ షోరూమ్ కాస్ట్ ₹2,25,000 చేశారు. ఒకసారి నేను మీకు ఇప్పుడు స్క్రీన్ మీద ఒక ప్రీవియస్ ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు లాంచ్ చేసిన టైంలో తమ రోడ్స్టర్ ఎక్స్ ఎలక్ట్రిక్ బైక్ యొక్క ప్రైజెస్ సంబంధించిన లిస్ట్ అయితే చూడొచ్చు. అందులో మీరు సరిగ్గా గమనిస్తే కనుక రోడ్స్టర్ ఎక్స్ 5.1 కిలోమీటర్ బ్యాటరీ ప్యాక్ వేరియంట్ యొక్క స్టార్టింగ్ ప్రైస్ ₹155,000 లాంచ్ చేస్తారు. అంటే ఆ ప్రైస్ ని మనం రెఫరెన్స్ గా తీసుకుంటే ప్రజెంట్ ఈ ఎలక్ట్రిక్ బైక్ యొక్క రేటు అక్షరాల ₹70,000 పెంచారన్నమాట ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు. సరే, అది ఇంట్రడక్టరీ ప్రైజింగ్ అనుకుంటే దాని తర్వాత అంటే ఒరిజినల్ ప్రైస్ పరంగా చూసుకున్నట్లయితే ఆ ఎలక్ట్రిక్ బైక్ యొక్క ఎక్స్ షోరూమ్ కాస్ట్ ₹170,000 లెక్కనైతే చెప్పడం జరిగింది. దాన్ని మన ఎగ్జాంపుల్ కి తీసుకున్న ₹55,000 రోడ్స్టర్ ఎక్స్ ఎలక్ట్రిక్ బైక్ యొక్క రేట్ మీద అయితే పెరగడం జరిగింది. అలానే రోడ్స్టర్ ఎక్స్ప్రెస్ 4.5 కిలోమీటర్ బ్యాటరీ ప్యాక్ వేరియంట్ ప్రీవియస్ గా ప్రైస్ చూసినట్లయితే ₹105,000 లాంచ్ చేస్తారు. ఇప్పుడు ₹130,000 అయింది. ₹25,000 ప్రైస్ అనేది పెరగడం జరిగింది. ఇక రోడ్స్టర్ ఎక్స్ పరంగా చూసుకున్నట్లయితే కనుక ఇనీషియల్ ప్రైసింగ్ చూసుకున్నట్లయితే ₹75,000, దాన్ని 3.5 కిలోమీటర్ బ్యాటరీ ప్యాక్ వేరియంట్ అయితే కనుక ₹85,000. అలానే మనకి 4.5 కిలోమీటర్ బ్యాటరీ ప్యాక్ వేరియంట్ ఇంట్రడక్టరీ ప్రైసింగ్ కింద ఎలక్ట్రిక్ బైక్ ని మనకి ₹95,000 ఈ ప్రైస్ సెగ్మెంట్ లో ఎలక్ట్రిక్ బైక్స్ అయితే లాంచ్ చేస్తారు. దాని ప్రైస్లు ఇప్పుడు ప్రెసెంట్ మార్చిన ప్రైజెస్ పరంగా చూసినట్లయితే ప్రతి వేరియంట్ కూడా ₹25,000 వరకు ప్రైస్ అనేది పెరగడం జరిగింది. వీళ్ళు ఇంట్రడక్టరీ ప్రైసింగ్ కాదు, ఒరిజినల్ ప్రైస్ తీసుకుంది. అంటే ఇంట్రడక్టరీ ప్రైసింగ్ పరంగా కాకుండా వాళ్ళు చెప్పిన ప్రైసింగ్ ఎంత అంటే ₹75,000 కూడా కాదు, ఒరిజినల్ గా దీని ప్రైస్ ₹90,000 కింద అప్పట్లో లాంచ్ చేసిన టైంలో చూపించారు. కాబట్టి అలా చూసుకున్న ₹10,000 నుంచి ₹15,000 వరకు రేట్ అనేది పెరగడం జరిగింది. సో ఓవరాల్ గా ఇనీషియల్ గా కంపెనీ వాళ్ళు లాంచ్ చేసినప్పుడు మనం కన్సిడర్ చేసుకునేది తక్కువ ప్రైస్ ని వాళ్ళు హైలైట్ చేసి అడ్వర్టైజ్మెంట్ చేసుకున్నారు. కాబట్టి ఆ ప్రైస్ ని ఎగ్జాంపుల్ గా తీసుకుంటే మాత్రం ఇవాళ రోడ్స్టర్ ఎక్స్ ఎలక్ట్రిక్ బైక్ యొక్క ప్రైజెస్ మనకి సుమారుగా ఒక ₹25,000 నుంచి ₹70,000 వరకు రేట్లు అయితే పెరగడం జరిగింది అనమాట. మరి ఇప్పుడు ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు ఇంత భారీగా రేట్లు ఎందుకు పెంచారు? సో 2 విషయాలు మనం క్లారిటీ తెచ్చుకోవాలి. ఒకటి, ఏ కంపెనీ అయినా కూడా ఇనీషియల్ గా లాంచ్ చేసేటప్పుడు వాళ్ళు క్లారిటీగా అది ఇంట్రడక్టరీ ప్రైసింగ్ అంటున్నారా లేకపోతే అది ఒరిజినల్ ప్రైస్ అనేది మనం గమనించాలి. సో వాళ్ళు క్లియర్ గా చెప్పింది ఏంటంటే లాంచ్ ఈవెంట్ లో మేము ఇంట్రడక్టరీ ప్రైసింగ్ అన్నారు. సో ఇంట్రడక్టరీ ప్రైసింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నా కూడా ఒక ₹15,000 నుంచి సుమారుగా ₹55,000 వరకు ఆ ఎలక్ట్రిక్ బైక్ యొక్క రేట్లు అయితే పెరిగినాయి వేరియంట్స్ బట్టి. సో అదొక ఫస్ట్ పాయింట్. రెండోది చూసుకున్నట్లయితే ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు ఇప్పుడు ప్రైజెస్ పెరగడానికి కారణం ఏంటంటే వాళ్ళు కొత్తగా లోన్స్ కి వెళ్తున్నారు, అన్ని ప్రాసెస్లు చేసుకుంటున్నారు. యాజ్ ఆఫ్ నో ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు లాభాల్లోకి అయితే ఇంకా రాలేదు. బట్ ఇప్పుడు ఎప్పుడైతే స్టాక్ మార్కెట్ లోకి వెళ్ళారో ఆ తర్వాత ఇన్వెస్టర్స్ యొక్క ప్రెషర్ కూడా పెరుగుతుంది. కాబట్టి ఎల్లకాలం వీళ్ళు తక్కువ ప్రైస్ కి ఓలా బైక్స్ ని కానీ ఆఫర్ చేయడం అనేది సాధ్యం అవుతుంది. సో అందుకనే ఇప్పుడు వాళ్ళ వరకు ఇప్పుడు మార్కెట్ లోకి వెళ్లాల్సిన సేల్స్ వరకు చేసుకుంటూ వెళ్ళిపోయారు కదా. ఇప్పుడు ఆ ప్రైస్ ఏదైతే ఉందో యాక్చువల్ ప్రైస్ ని పెంచుకునే అవకాశం కింద మనకు కనిపిస్తుంది అనమాట. ఆ పాయింట్ ఆఫ్ వ్యూ ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు తమ బైక్స్ యొక్క ప్రైస్ ని పెంచుకున్నట్టుగా తెలుస్తుంది అనమాట. అయితే అక్కడ గమ్మత్తైన విషయం ఏంటంటే ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు ఇప్పుడు ప్రైజెస్ పెంచినా కూడా కాంపిటేటర్స్ ఇచ్చే పరంగా చూసుకున్నట్లయితే రేంజ్ పరంగా వీళ్ళ సర్టిఫైడ్ రేంజెస్ ఎక్కువ ఉన్నాయి. సో నేను రియల్ రేంజ్ గురించి మాట్లాడలేదు కానీ సో ఇప్పుడు ₹1,00,000 ఎక్స్ షోరూమ్ కాస్ట్ ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు తమ బైక్ ను ఆఫర్ చేసినా కూడా వీళ్ళ కాంపిటేటర్ సెగ్మెంట్ లో మనకి రివాల్ట్ RV400 కానివ్వండి, మనకి ఓపెన్ రార్ వంటి కంపెనీస్ ఉన్నాయి. సో ఓపెన్ రార్ ఇనీషియల్ ప్రైసింగ్ చూసినట్లయితే సుమారుగా ₹85,000 నుంచి ₹90,000 ప్రైస్ సెగ్మెంట్ లో ఎలక్ట్రిక్ బైక్ ని ఇప్పుడు బాగా తక్కువ ప్రైస్ ₹90,000 సెగ్మెంట్ లో ఆఫర్ చేస్తున్నారు. సో వాళ్ళు ఇచ్చే సర్టిఫైడ్ రేంజ్ కి ఇప్పుడు వీళ్ళు చెప్తున్న ₹1,00,000 కాస్ట్ ఎక్స్ షోరూమ్ కాస్ట్ సర్టిఫైడ్ రేంజ్ లో కూడా తేడా ఉంది. బట్ అది రియల్ రేంజ్ పరంగా చూసుకుంటే మాత్రం కొంచెం డిఫరెన్స్ ఉండొచ్చు.
బట్ దాన్ని అయితే ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు అయితే మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నారు. బట్ ఇప్పుడు పెరిగిన రేట్ల ప్రకారంగా ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళ ఎలక్ట్రిక్ బైక్స్ని తీసుకొచ్చేది అనే దాని గురించి కూడా మన త్వరలోనే ఒక డెడికేటెడ్ వీడియో అయితే చేస్తామండి. ఇది ఓవరాల్గా ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు తమ ఎలక్ట్రిక్ బైక్ సంబంధించిన ప్రీవియస్ ప్రైజెస్తో పోల్చుకున్నట్లయితే ఇప్పుడు కొత్తగా ఎంత రేట్లు పెరిగిన పూర్తి సమాచారం. అలానే ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు తమ ఎలక్ట్రిక్ బైకులు రేట్లు పెంచిన తర్వాత మీలో ఎంతమంది ఒకవేళ ప్రీవియస్గా ఓలా ఎలక్ట్రిక్ బైక్ తీసుకుందాం అని అనుకుని ఇప్పుడు తీసుకున్న ఆసక్తి మీలో ఉందా, లేకపోతే ప్రైస్ పెరిగింది కాబట్టి నేను మరొకసారి ఆలోచిస్తాను అనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి. మీరు కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగించినట్లయితే మీ ఓనర్షిప్ రేట్ మాతో షేర్ చేద్దాం, స్క్రీన్ పై నుంచి నెంబర్కి వాట్సాప్ చేయండి, నేను డిస్క్రిప్షన్ ఫామ్ లింక్ ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీరు నచ్చినట్లయితే ఎంబీఎస్ ఆటో తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈవీ కరెంట్ కోసం ఈవీ కొరాడ్ ఛానల్, లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కొరాడ్ లైవ్ ఛానల్, ఏ కరెంట్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ నేచర్ డ్రైవ్ ది ఫ్యూచర్.